హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఐదో తనం లేని అందం అడుక్కు తిననా అంటున్నారు మన ట్రేడ్ పండితులు. టాలీవుడ్లో ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ అనేది ఒక సాంప్రదాయంగా మారింది. కోర్స్ ఈ ఫేకు అనే పదానికి మూల పురుషుడు ముందు పురుషుడు మన బాచే అని ప్రపంచమంతా తెలుసు. సోషల్ మీడియా హడావిడి లేని కాలంలో గ్రాసు, షేరు, థియేటర్ రెంట్స్, అసలు కలెక్షన్స్ ఎలా వస్తాయి, వాటిని ఎవరు లెక్క కడతారు అనే కనీస అవగాహన లేని యుగంలో తోటి హీరోల పోరు తట్టుకోలేక ఈ ఫేక్ కలెక్షన్ పోస్టర్స్కి తెరలేపాడు బాసు. అల్లు అరవింద్ గారి సమర్పణలోనే ఈ ఫేక్ పోస్టర్లు సమర్పించారు. ఫేక్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ చిరంజీవి. ఫేక్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటే ఫేక్ అన్నట్టు అయిపోయింది. ఖైదీ, పసివాడి ప్రాణం, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, ఇలా చాలా ఫేక్ ఇండస్ట్రీ హిట్లు అయ్యగారి ఖాతాలో వేసుకున్నాడు. ఇలా చెప్తే చిరంజీవి అంటే నీకు మంట, నీకు పడదు అంటుంటారు. కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు అర్థమయ్యేలా చెప్తా. ప్రేమాభిషేకం, కొండవీటి సింహం కలెక్షన్లు దాటకుండానే ఖైదీకి ఇండస్ట్రీ హిట్ పోస్టర్ వేసుకున్నాడు అయ్యగోరు. ఘరానా మొగుడు సినిమాకి 50 రోజులకి 4 కోట్లు వచ్చినట్టు ఒక ఫేక్ పోస్టర్ ప్రింట్ చేశాడు. మళ్ళీ 100 రోజులకి ఎలాగో వేసేది ఫేక్ పోస్టరే కదా అని ఇంకో 10 కోట్ల పోస్టర్ దించాడు. 50 రోజులకి 4 కోట్లు వచ్చి మిగతా 50 రోజులకి 6 కోట్లు ఎలా వస్తాయి? ఇలా చాలాసార్లు దొరికిపోయాడు. తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందని ఆ పేకు రోగాన్ని ఇండస్ట్రీ మొత్తానికి అంటించేశాడు. చాలామంది ఆ పేకు సాంప్రదాయాన్నే కొనసాగించారు. అయితే హిట్ అయ్యే సినిమాలకి ఎలాగోలా దొరికిపోయేది. కానీ లేవలేనంతకు వంగలేని కూడలన్నట్టు అట్టర్ ఫ్లాప్ సినిమాలకు కూడా ఇంత పొడవు నెంబర్లేసి అబాస్ పాలయ్యారు. అది కూడా ఈ సోషల్ మీడియా యుగంలో ఫేకుడికి తెరలేపారు. ఈ ఫేకుడు గనులు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, మన శరణమన్నయ్య గేమ్ డేంజర్. ఈ సినిమా మన కోసమే తీసినట్టుంది. అల్ట్రా ప్రో మ్యాక్స్ డిజాస్టర్ అన్నా, పార్ట్ 2 అవసరమా అన్నా, ఫేక్ కలెక్షన్స్ అన్నా ఈ సినిమా ముందు వరుసలో ముందే ఉంటుంది. డిజాస్టర్ రికార్డులతో ఒంగుడు దూకులు ఆడుతుంటే పిలిచి మరీ RRR సినిమా అవకాశం ఇచ్చాడు రాజమౌళి. అది కాస్త హిట్ అయింది. సైడ్ క్యారెక్టర్ చేసిన శరణమన్నయ్య భూగోళ స్టార్ అయిపోయాడు. అమావాస్యకి అట్లు, పున్నానికి బూరె అన్నట్టు ఎప్పుడో 2 పుష్కరాలకు ఒక హిట్ వస్తుంది. నా పాతివ్రత్యం ఏంటో నా మొదటి మొగుడిని అడుగు అన్నట్టు ఇంకో కుంభమేళా దాకా దాన్నే చూపించి కెరీర్ని లాగేస్తుంటారు మెగా హీరోలు. నలుగురితో నారాయణ, కులంతో గోవింద అన్నట్టు శరణమన్నయ్య కూడా అదే దారిలో వెళ్తున్నాడు. అన్నయ్య ప్రతాపం ఏంటో పాపగొట్టంతో ప్రపంచమంతా కోళ్ల పందాలు చూసినట్టు చూసింది. నిర్మాతలు, బయ్యర్లు తలో దిక్కుగా పారిపోయారు. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా బోల్తా పడింది. ఇది పల్టీ కొట్టడానికి ముఖ్య కారణం మన శరణమన్నయ్య పల్టీ స్టారర్గా చేయడమే. ఆ తర్వాత గేమ్ డేంజర్ అనే స్ట్రైట్ మూవీతో స్ట్రైట్గా మన మీదకే వచ్చాడు. మనం తప్పుకోవడంతో నేరుగా అండమాన్ వెళ్ళిపోయాడు. 4 సంవత్సరాలు కష్టపడి చేశాడు. శంకరమంగుళం దర్శకత్వానికి, శరణమన్నయ్య యాక్టింగ్కి లంగోటాలు ఊడిపోయాయి ఎందరికి. పెద్ద వ్యూహకర్తలాగా సంక్రాంతికే రిలీజ్ చేశాడు. తెలివిగల్ల మొగుడు తేనెకు పోయి ఈగ బుర్రుమంటే ఇంటికి వచ్చాడని అంత పెద్ద సీజన్లో రిలీజ్ చేసిన డే 1 కలెక్షన్స్ రాబట్టలేకపోయాడు అన్నయ్య. ఆ చిల్లర కలెక్షన్లు వేస్తే చీప్ అయిపోతామని డే 1 186 కోట్లు వచ్చినట్టు ఒక ఫేక్ పోస్టర్ దించాడు. అది చూసి గూగుల్ తల్లి కూడా బిత్తరపోయింది. భూగోళ స్టార్ దెబ్బకి టెన్షన్తో భూగోళం కూడా సూర్యుని చుట్టూ 2 రౌండ్లు ఎక్స్ట్రా వేసింది. డే 1 పోస్టర్ వేసాడు, రెండో రోజు పోస్టర్ లేదు. కనీసం మీడియా ముందుకు వచ్చి సినిమాని ప్రమోట్ చేయలేదు. 100 నోములు ఒక రంగుతో సరి అన్నట్టు RRRతో వచ్చిన కాస్తో కూస్తో ఫేమ్ కూడా ఈ దెబ్బకి నాకిపోయింది. మరోసారి ఫేక్ కలెక్షన్స్కి మెగా ఫ్యామిలీనే బ్రాండ్ అంబాసిడర్ అని శరణమన్నయ్య గట్టిగా నిరూపించాడు. నెంబర్ 2, కన్నప్ప. ప్రశాంతంగా ఉన్న బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించాడు వితును అన్నయ్య. డివోషనల్ ముసుగులో కమర్షియల్ సినిమా తీశాడు. పెద్ద పెద్ద స్టార్స్తో తీసిన ఈ కన్నప్ప సినిమాలో మన కన్నప్ప తప్ప అందరూ పెద్ద స్టార్సే. నేల తీసి నెత్తికి రాసుకున్నట్టు కృష్ణంరాజు గారి కల్ట్ క్లాసిక్ భక్త కన్నప్ప సినిమాని రీమేక్ చేసి ఆడియన్స్ పైన రివెంజ్కి దిగాడు. కల్ట్ క్లాసిక్ సినిమాని రీమేక్ చేయడం అంటే జనరేటర్లో చక్కెర పోసినంత ఈజీ కాదని మన ట్రేడ్ పండితులు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఈ సినిమా చేయడానికి ఆ శివుడే పర్మిషన్ ఇచ్చాడని చెప్పి ఆ శివునికే సంబంధం లేకుండా ఈ సినిమా తీశాడు వితును అన్నయ్య. కన్నప్ప శివభక్తుడిగా మారిన తర్వాత చరిత్ర మీ అందరికీ తెలుసు. కానీ కన్నప్ప శివభక్తుడిగా మారకముందు చరిత్ర మీకు చెప్తానని తనకే తెలియని చరిత్ర, గట్టిగా మాట్లాడితే కన్నప్పకే తెలియని చరిత్ర చూపించాడు. భక్త కన్నప్పకి భక్తి లేదు, శివుడి మెడలో పాము లేదు, తీసినోనికి బుర్ర లేదు, సినిమాకు పోయినోనికి తలకాయ లేదు. ఓల్డ్ కన్నప్ప సినిమా చూస్తే మనకు తెలియకుండానే ఆ ఓల్డ్లోకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ మాత్రం బలవంతంగా వెళ్దామన్నా సరే వితును అన్నయ్య రానియకుండా అడ్డంగా పడుకున్నాడు.
మన నేటివిటీకి 1,00,000 కాంతి సంవత్సరాల దూరంలో సినిమాని నిలబెట్టాడు. ఈ పాపంలో ప్రభాస్కి సగభాగం ఇచ్చాడు. నెత్తిన కడవంత విగ్గుతో కాటికాపర్లాగా చూపించాడు ప్రభాస్ని. ప్రభాస్ ఉన్నాడని ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమాకి వచ్చారు. ప్రభాస్ పోర్షన్ 1 చూసి మాకు ఈ సినిమాకి ఏ సంబంధం లేదని వెనక్కి తిరిగి చూడకుండా ఉరికారు. సినిమా ఎలా ఉంది అనేది పక్కన పెడితే దీనికి ఇండస్ట్రీ హిట్ పోస్టర్ దించాడు. అది కూడా ఒక్క రోజుకి ఇండస్ట్రీ హిట్ అంట. ఈ సినిమా కలెక్షన్స్ కంటే ట్రోలర్స్కి ఎక్కువ కలెక్షన్స్ వచ్చుంటాయి. అలాంటిది ఒక్క రోజులోనే ఇండస్ట్రీ హిట్ అనే పోస్టర్ దించాడంటే అది శరణమన్నయ్య ఇచ్చిన ధైర్యమే. నెంబర్ 3 పవర్ బాబు ఎల్కేజీ. బ్లాక్ బస్టర్ టాక్తో కూడా బొక్కబెట్టే బాబు నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మళ్ళీ టాక్తో సంబంధం లేకుండా బొక్క పెట్టడం బాబుకే చెల్లింది. టైటిల్ బాగుంది, కటానా బాగుంది, ఇంటర్వెల్లో ఎగ్ పఫ్ ఇంకా బాగుంది. లాస్ట్లో సినిమా అయిపోవడం సినిమాకే హైలైట్. సినిమా అయిపోగానే పరుగు పందాలు పెడితే తలో దిక్కుగా పారిపోయారు. ఎవరు దేకని రైస్ మిల్లుకే బండకేసి గీకిన బాబు లీకేజీ లీకేజీ అని ఊర సైనికులు ఊగిపోతుంటే వదిలిపెడతాడా? దీనికి కూడా సహస్రనామాలు పెట్టాడు. సోలో రిలీజ్, కొంపలమ్ముకునే రేంజ్లో టికెట్ రేట్లు, దసరా హాలిడేసు, భారీ హైపు, బ్లాక్ బస్టర్ టాకు. అయినా సరే పేగు పోస్టర్లు తప్పలేదు. ఈర సైనికులు, కాప్స్ క్యాడరు, తానా తందాన సందాల దయతో మొదటి రోజు 100 కోట్లు వచ్చాయి. కానీ బాబు 150 కోట్లకి పైగానే ఒక పోస్టర్ దించాడు. రెండో రోజు 80% వరకు డ్రాప్ అయ్యి 20 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక పోస్టర్ కనిపించలేదు. ఇతను అన్నయ్య ఇండస్ట్రీ హిట్ పోస్టర్ వేసి అడ్రస్ లేడు. శరణమన్నయ్య డే 1 186 కోట్ల పోస్టర్ దించాడు. రెండో రోజు పోస్టర్ లేదు, మూడో రోజుకు సినిమా లేదు. బాబు కూడా అంతే. మొదటి రోజు ఫేక్ పోస్టర్ వేసిన తర్వాత మళ్ళీ కనిపించలేదు. మళ్ళీ 5వ రోజున 2 కోట్ల కాదు 252 కోట్ల పోస్టర్ దించాడు. గూగుల్ తల్లిని అడిగితే ఆ సినిమాకి నాకే సంబంధం లేదు అంది. అది పరిస్థితి. ముందే కొట్టించి పెట్టిన ఫేక్ పోస్టర్లు అన్నీ కూడా రిలీజ్ చేసి లాస్ట్కి 40 కోట్లు బొక్క పెట్టాడు బాబు. నెంబర్ 4 మన శంకర మారాం ప్రసాద్. ఫేక్ కలెక్షన్స్కి ఆద్యుడు, ఫేక్ పోస్టర్ల ధీరుడు మన శంకర ప్రసాద్. అనాదిగా ఫేక్ కలెక్షన్స్తో, ఫేక్ రికార్డ్స్తో కాలం వెల్లదీస్తున్న మహనీయుడు. పందిరుపడి చచ్చినోడు, ఇల్లు పడి బతికినోడు లేడు. ఈయనతో సినిమా తీసి బాగుపడినోడు కూడా లేడు. అందరినీ ట్రోలింగ్ చేయించి చివరికి ఆ ట్రోలింగ్కే బలయ్యాడు. మనశంకర మారాం ప్రసాద్ అనే ఒక సీరియల్ తీసి ఏదో పెద్ద అద్భుత కళాఖండం తీసినట్టు రివ్యూలు చెప్పకూడదని కోర్టుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని పిఆర్ టీమ్స్తో బోగస్ రివ్యూలు ఇప్పించుకొని ఫేక్ పోస్టర్లు వేసి హిట్ అని జనాలపైన బలవంతంగా రుద్దాడు. తిరుపతికి వెళ్తే తురక దాసరవుతాడా? ఫేక్ రివ్యూలు, ఫేక్ కలెక్షన్లు, ఫేక్ పోస్టర్లు, ఫేక్ రికార్డులు చూపిస్తే సినిమా హిట్ అయినట్ట. తిరిపెమెత్తడానికి పెరగన్న కరువు లేదన్నట్టు ఎలాగో వేసేవి ఫేక్ పోస్టర్లే కదా అని 3 రోజులకి 300 కోట్లు, వారానికి 1000 కోట్లు, 2 వారాలకి 2000 కోట్లకి పైగా వేసి అవతార్ రికార్డ్స్కి అడుగు దూరంలో నిలబెట్టాడు. ఫేక్ రివ్యూలు, ఫేక్ పోస్టర్లతో మాయ చేసి వారం తిరక్క ముందే సినిమాని ఇండస్ట్రీ ఖాతాలోకి తోసేశాడు. సోషల్ మీడియా ఇంతలా విజృంభిస్తున్న ఈ రోజుల్లోనే ఇంత ఫేక్ అంటే ఇక ఆ రోజుల్లో అయ్యగారి ఫేకు ప్రతాపం గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. ఆ వచ్చిన కలెక్షన్లు ఈ ఫేక్ పోస్టర్లకి సరిపోయి ఉంటాయి. మొత్తానికి సీజన్ని అడ్డు పెట్టుకొని ఫ్యామిలీ ఆడియన్స్ని ఎరిపప్పల్ని చేసి ఫేక్ పోస్టర్లతో హిట్ కిందికి చేర్చేశాడు. 2026లో ఇదో పెద్ద ఫేకు రికార్డు. ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేకు ప్రపంచం కొనసాగుతుంది. మరి ఈ ఫేకుడు గురించి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.